హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మైత్రి ఫుడ్. ఇవాళ స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ కమ్మని కర్డ్ రైస్. కర్డ్ రైస్ ఒక స్పెషలా? అన్నంలో పెరిగేసి కలిపితే చాలు, అదే కర్డ్ రైస్ కదా అనుకుంటే పొరపాటే. ఇలా ఓసారి ఇంట్లోనే ఎలాంటి క్రీములు లేకుండా ఈజీగా కర్డ్ రైస్ చేసి చూడండి. మీకే కాదు, మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా కాస్త స్టమక్ అప్సెట్గా ఉన్నప్పుడు, ఏదైనా సాఫ్ట్గా తినాలనిపించినప్పుడు చేసుకున్న టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. కాస్త మెత్తగా వండుకున్న అన్నాన్ని ఒక కప్పు దాకా ఒక బౌల్లోకి వేసుకొని వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ అన్నం 50% మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసి కాస్త వాటర్ని పోసుకొని చేత్తో బాగా మ్యాష్ చేస్తూ 70% రైస్ మెత్తగా అయ్యేదాకా కలుపుకొని, రైస్ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు దాకా కర్డ్ని వేసుకోవాలి. ఈ కర్డ్ ఫ్రెష్ది అయి ఉండాలండి. పుల్లటి పెరుగు వేసుకుంటే రైస్ కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రెష్గా ఉన్న కర్డ్ని మాత్రమే వేసుకోవాలి. కర్డ్ వేసాక బాగా కలిపి ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొంచెం మెత్తగా కలిపేసి కన్సిస్టెన్సీ ఈ విధంగా అయిన తర్వాత 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. రైస్ చల్లగా అయిపోయిన తర్వాతకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాతకి ఇందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్ల దాకా వేసి, సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి ఓసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ రాకుండా ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ విధంగా వడగట్టుకొని వడగట్టిన తాలింపుని కర్డ్ రైస్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తాలింపు మొత్తము బాగా కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుమును వేసి మళ్ళీ ఓసారి కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతే, కమ్మనైన కర్డ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూశారు కదా. ఈ రైస్ని చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. చివరిగా తినే ముందు ఇందులో అటుకుల మిక్చర్ కానీ బూందీ కానీ వేసుకొని తిన్నారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్. కాస్త కారంగా తినాలనుకుంటే ఇందులోకి నిమ్మకాయ పచ్చడిని వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నచ్చిందా? అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.